బ్లాగ్ కంటిన్యూ చేయబోతున్నాము. అండ్ ఈరోజు మేము ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళబోతున్నాము, తాషి వ్యూ పాయింట్కి. సో అక్కడికి వెళ్ళాక మీకు ఆ ప్లేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మేము ఫైనల్గా తాషి వ్యూ పాయింట్కి వచ్చేసాము. తాషి వ్యూ పాయింట్కి వెళ్ళే దగ్గర ఇట్లా స్నాక్స్ కూడా పెట్టారు అని చెప్పు. తాషి వ్యూ పాయింట్కి వెళ్ళే దగ్గర స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మేము అక్కడి నుంచి మొత్తం ఎక్కి స్టేర్స్ ఎక్కి వచ్చాము. అవును, సో అక్కడ డిఫరెంట్ డ్రెస్సెస్ కొనుక్కొని వేసుకోవాలి. హాయ్ హాయ్ హాయ్. దీన్ని తాషి వ్యూ పాయింట్ అంటారు. ఇందాక కూడా చెప్పాను కదా మీకు. ఇక్కడ జస్ట్ ఇలా ఒక చిన్న లొకేషన్ అనమాట, ఉట్టి అలా అన్ని సైట్ సీయింగ్ చూడడానికి. ఇక్కడ మనకంతా మంచి వ్యూ ఉంటుంది అంతే. అండ్ మంచి డిఫరెంట్ క్లోత్స్ ఇస్తారు ఇక్కడ వేసుకోవడానికి. అవి వేసుకొని ఫొటోస్ దిగచ్చు. అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ. అసలు ఆసమ్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడైతే డెఫినెట్గా విజిట్ చేయాలి. ఈ ఫ్లవర్ చూడండి, నాకు ఎంతో నచ్చింది. అయితే వీ కెన్ ఒకటి పిక్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో. సో ఇది వచ్చేసి తాషి వ్యూ పాయింట్ అనమాట, సిక్కింలో తాషి వ్యూ పాయింట్. మా హోటల్కి అయితే చాలా దగ్గరలో ఉండే. సో మేము ఎక్కువ ట్రావెలింగ్ ఏం లేకుండే క్లోత్స్ వేసుకొని ఫొటోస్ దిగుతారు కదా, అది ట్రై చేద్దాం అనుకుంటున్నాము. మనకి ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు. మా డాడీని చూడండి, రెడ్ కలర్ పిక్ చేసుకున్నాను, మమ్మీ బ్లాక్, అందరం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పిక్ చేసుకున్నాము. ఇక్కడ నచ్చిన కలర్ ఇస్తారంట. తెస్తుంది ఆగు, నువ్వు ఆగి రాదు. అండ్ ఇక్కడ చాలా బాగా కూడా ఇస్తున్నారు క్లోత్స్ అనేవి, చాలా బాగున్నాయి. ఇదేదో సిక్కిం స్టైల్ క్లోత్స్ అంట. అండ్ మమ్మీ డాడీని చూపిన, మమ్మీని చూడండి. డాడీ పిల్లలకు కూడా చిన్న సైజెస్ ఉంటాయంట, పర్వాలేదులే. ఓ వీఆర్ సేమ్ సేమ్ తనిష్క. అండ్ మా చెల్లి అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో తన డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. ఇద్దరు మ్యాచింగ్ పింక్ పింక్. అండ్ ఇక్కడ మనకి జ్యువెలరీ కూడా ఇస్తాడు మనం వేసుకునే డ్రెస్తో పాటు. అండ్ ఈవెన్ హ్యాట్స్ అనమాట, ఇలా హ్యాట్ వాళ్ళ స్టైల్ హ్యాట్స్ అనమాట. ఇవి ఇట్లా హ్యాట్స్ కూడా పెట్టుకోవాలంటే మంచి అసలు తన జ్యువెలరీ, మాస్క్ కూడా. ఓకే క్యాప్. ఓ మై గాడ్, తన డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. కొద్దిసేపు వావ్, చూడు చిన్న బేబీస్కి కూడా వేస్తున్నారు. ఇక్కడ చిన్న సైజ్ ఉంటుందంట. ఏపీ లొకేషన్లో ఇప్పుడు ఫొటోస్ దిగాలి. మా చెల్లి అక్కడ చూడండి. సో సూపర్ డ్రెస్ అన్నమాట. మీరు డ్రెస్ వేసుకొని అయితే కంపల్సరీగా ట్రై చేయాలి. అండ్ హ్యాట్
చాలా ఎంజాయ్ చేస్తాము, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు మాది అయిపోయింది, మేము వెళ్తున్నాము కూడా. సో మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు మేము క్యాబ్ కోసం నడుస్తున్నాం, తర్వాత ఇక్కడికి వెళ్తాము మాకు తెలీదు. గణేష్ టాప్కి వెళ్తున్నాము ఇప్పుడు గణేష్ టాప్కి వెళ్తున్నాం. ఫస్ట్ గణేష్ టాక్. ఓకే, వెల్కమ్ టు హిమాలయన్ జియోలాజికల్ పార్క్. ఇటు సైడ్ వచ్చేసి అండ్ ఇటు వచ్చేసి గణేష్ టాక్ అనమాట. ఇక్కడ గణేష్ టాక్ అండ్ ఇక్కడ అంతా కూడా షాపింగ్ అనమాట. ఫ్లవర్స్ చూడండి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నీ కూడా. ఆల్రెడీ అలసిపోయారు అందరు కూడా. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. పైకి వచ్చేసాము గణేష్ టాక్ దగ్గరికి. అందరు చెప్పులు ఇప్పి రావాలంట. ఇక్కడ టెంపుల్ ఉంది అండ్ అక్కడ శివుడు ఉన్నారు, ఇక్కడ గణేశులు ఉన్నారు. వచ్చేసి మార్కెట్ ఇన్ సిక్కిం. ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ కీచే. ఇక్కడ కూడా కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ బుద్ధ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. హనుమాన్ టాక్ అంటే హైట్ అంట, పైన అంట హైట్. సో ఇప్పుడు హనుమాన్ టాప్కి వచ్చాము. అదే మరి నేను అందుకే అడుగుతున్నా. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎక్కాలి. సో చాలా లాంగ్ ఎక్కాలి. అక్కడ ఉంది మందిరం, మీకు చూపిస్తాను. లేదో కానీ అక్కడ పైన ఉంది గోపురము, పైకి ఉంది గోపురం. సో అక్కడ దాకా ట్రావెల్ చేసే కంటే ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. Magnificent view of the Kanchenjunga peak. As the legend goes, the locals were worshipping a stone at this place for centuries. In 1950, then an Indian political officer, Sri Appaji Pandit, had a divine dream, and accordingly, holy red idol of the Hanuman was installed at this place. Since this place has been known as 1 feet height lo undandi. Actually, ఇది హనుమాన్ టోకెన్ ఎందుకంటే హనుమంతుడు సంజయ పర్వతం ఎక్కినప్పుడు పర్వతం ఎక్కించుకుంటూ ఒక 1 minute రెస్ట్ అంటే కొంచెం రెస్ట్ తీసుకోనికి కొంచెం ఇక్కడ ఆగారు. అందుకని ఈ టెంపుల్ పాపులర్ నోన్ యాజ్ విష్ ఫుల్ఫిల్లింగ్ టెంపుల్ అంటారు. విష్ ఫుల్ఫిల్లింగ్ టెంపుల్ అంటే మనం ఏ కోరిక కోరుకున్నా తీరేటట్టు. అదే అందుకే విష్ ఫుల్ఫిల్లింగ్ టెంపుల్ అని అన్నారు. అండ్ పైకి ఎక్కి చూస్తే మనకి తెలిసి కాంచనజంగా వ్యూ కూడా చాలా బాగుంది. మేము ఫ్లవర్ ఎగ్జిబిషన్ సెంటర్కి వచ్చాము ఇప్పుడు. సో లోపల ఎలా ఉందో వెళ్ళి చూస్తాము. ఇక్కడ చిన్న ఫ్లవర్ ఎగ్జిబిషన్ అంట, బట్ చూద్దాం లోపల ఎలా ఉందో. సో 20 రూపీస్ టికెట్ అంట లోపలికి వెళ్ళడానికి. అండ్ లోపలికి వెళ్ళే ముందు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయో. తీసా ఫొటోస్ చూడండి, ఫ్లవర్ ఎగ్జిబిషన్స్. సో లోపల ఇవన్నీ చూస్తాం మనం ఇప్పుడు. ఎంట్రన్స్ ఇది సో ఎంటర్ అవ్వగానే చూడండి ఫ్లవర్స్ అన్నీ చూడడానికి ప్లాస్టిక్లా అనిపిస్తుంది, రియల్. డు నాట్ టచ్. ఈ ఫ్లవర్స్ని ప్రిములాస్ అంటారంట. అదేదో అడుగు చూడండి అసలు బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ.
ఓకే, ఇట్స్ ప్లెజెంట్ ప్లేస్, విజిట్ చేయొచ్చు, బట్ చాలా చిన్నది. సో మా చెల్లిని చూడండి, చిన్న బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ వాటర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. స్లివియా ప్లాంట్స్ నేమ్స్ అన్నీ కూడా వింత వింతగా ఉన్నాయి కొంచెము. అండ్ ఇక్కడంతా కూడా చూడండి, ఇక్కడంతా స్టాగ్నేట్ వాటర్ ఉన్నాయి కింద, దానిపైన మళ్ళీ ఇంకోటి కట్టి మట్టి చెట్లు ఇవన్నీ కూడా తొట్లు ఉన్నాయి. నాకు ఈ మొత్తం అంతటా దాంట్లో ఇదంతా చూసిన దాంట్లో నాకు ఫేవరెట్ నచ్చిన ఫ్లవర్స్ వచ్చేసి ఇదనమాట. దీని పేరేంటో తెలియట్లేదు ఎగ్జాక్ట్గా అయితే. రియల్గా అయితే ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఇంతకంటే బ్యూటిఫుల్ ఎక్కడ ఉండవు ఫ్లవర్స్. బ్యూటిఫుల్ అన్నమాట అన్నీ కూడా చూడండి. అలెక్సా ప్లాంట్స్ పేర్లు అయితే చాలా బాగున్నాయి. బ్రిడ్జ్ పైకి వెళ్దాం మనము. వెళ్తుంటే అయితే భయం వేస్తుంది, ఎందుకంటే కింద వాటర్ ఉన్నాయి. రియల్గా ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళినట్టే ఉంది, బట్ నాట్ ఎ ఫారెస్ట్. అండ్ ఒక మంచి ఫోటో స్పాట్ అనేది అక్కడ ఉంది, మీరు చూస్తున్నట్టయితే. సూపర్బ్ అన్నమాట అసలు అయితే. బట్ వాటర్ అనేవి స్టాగ్నెట్గా ఉన్నాయి, కొంచెం చేంజ్ అయితే ఇంకా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను అసలు చిన్న చిన్న ప్లాంట్స్ అంతటా కూడా. అసలు ఈ ఫ్లవర్ చూడండి, సేమ్ లీవ్స్ లానే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి ఎగ్జిట్ అంతే. ఈ ఫ్లవర్సా 2 months తర్వాత అయితే ప్లాన్ చేసిన, చాలా రోజులు ఉంటాయి అంట. అచ్చా, ఆ ఫ్లవర్స్ ఇవి వచ్చేసి వాటి ఇవి పెడితే ప్లాంట్ వస్తాయి, రూట్స్. ఇంత ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, ఇది వైట్ కలర్ ఫ్లవర్, ఇది రెడ్ కలర్. అది నెక్స్ట్ వచ్చేసి మేము హ్యాండీక్రాఫ్ట్ దాని దగ్గరకు వచ్చాము. వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్ అనమాట. ఇక్కడ హ్యాండ్స్ మేడ్ అన్ని థింగ్స్ కూడా ఉంటాయి, చూసాము. ₹15 చైల్డ్ బిలో ఇయర్స్ 12 ఫ్రీ. క్రాఫ్ట్ మ్యూజియం. దానికంటే ముందు ఇది చూడండి, హ్యాండ్ మేడ్ అన్నీ కూడా. ఇది చూడండి, సమ్ హెయిర్తో ఇక్కడ బుల్స్ ఉంది, హార్సెస్, చిన్న చెప్పులు, హ్యాండ్ మేడ్ అన్నీ ఇవన్నీ కూడా చూడండి. పట్వా సో ఇప్పుడు మనము క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్తున్నాము. క్రాఫ్ట్ గ్యాలరీలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి సేల్స్ ఎంపోరియం అనమాట. అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట.
సో తీయలేకపోయాను. బట్ మీరు కనుక డెఫినెట్గా విజిట్ చేయాలి ఆ ప్లేస్ని. నచ్చకపోతే కూడా డిస్లైక్ పెట్టండి, నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం సేల్స్ ఎంపోరియంకి వచ్చాము. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అనమాట. క్యాండిల్స్ ఇవన్నీ ఇంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. అయితే డెఫినెట్గా పర్చేస్ చేస్తాను ఇప్పుడు. హార్సెస్ చూడండి, ఈ ప్యారెట్ చూడండి, అసలు ఇది పౌచ్ పెన్సిల్స్ పెట్టుకునేది. ఎలిఫెంట్ బొమ్మ బాగుంది. ఇవన్నీ చూడండి, ఇవి హ్యాండ్తో స్టిచ్ చేసినవి, 2 కలర్స్ కలిపి స్టిచ్ చేసినవి. ఇక్కడ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వేసుకునేవి. ఇంత డ్రెస్సెస్ మేము వేసుకున్నాం చూడండి, అవి బై చేయొచ్చు ఇక్కడ. ఇవి వచ్చేసి మొగ్గలు ఏమంటారు, అది పూల మొగ్గలు లాంటివి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ పచ్చళ్ళు అనమాట. ఇవన్నీ వచ్చేసి క్యాండిల్స్. ఇది అప్పటి కాలంలో పేపర్, హ్యాండ్ మేడ్ పేపర్. అవన్నీ వచ్చేసి టీ పాట్స్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా హ్యాండ్ మేడ్. సెయింట్ థామస్ చర్చ్, ఈస్ట్ సిక్కిం సెయింట్ థామస్ చర్చ్. ఇక్కడ అన్నీ సిక్కింలో ఉన్న ఓల్డ్ హిస్టారికల్ థింగ్స్ అన్నీ ఉంటాయి. షూస్ రిమూవ్ చేసేయాలంట. రోప్వే టికెట్ కొంటున్నాము, రోప్వే ఎక్కుతున్నాము ఇప్పుడు. సో ఇప్పుడు గాలి బాగుంది ఇక్కడ, సో ఇప్పుడు ఎక్కద్దు అంటున్నారు. సో ఆఫ్టర్ లంచ్ ఎక్కుతాం మేము కేబుల్ కార్ అనేది, రోప్వే. ఇదంతా కూడా ఇలా హిల్స్ పైనే ఉంటుంది. ఇప్పుడు మేము రోప్వే ఎక్కడానికి అవైలబిలిటీ అయితే లేదు, ఎందుకంటే గాలి అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఎక్కద్దు అంటున్నారు. ఆఫ్టర్ 1-2 hours చూడాలి. సో మేము లంచ్కి వెళ్తున్నాం ఇప్పుడైతే. సో డ్యూ టు సమ్ బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ వెదర్ అనమాట, చాలా పెద్ద వర్షం పడుతుంది ఇక్కడైతే. ఇప్పుడు అయినా కూడా చూపించడానికి కోసం మేము వాటర్ ఫాల్స్కి వచ్చాము, ట్రై చేస్తాము. ఓపెన్ అయితే ఉంది, వెళ్ళి చూస్తాం అసలు ఎలా ఉందో. సో మళ్ళీ రేపు అయితే మేము చెక్అవుట్ చేసేయాలి, అందుకే మేము డార్జిలింగ్ వెళ్ళిపోతాం రేపు. సో అందుకనేసి వెదర్ అయితే చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. ఇక్కడ షూట్ చేయడానికి కూడా అంత సేఫ్గా లేదు యాక్చువల్లీ. అండ్ అక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రివర్ అనేది. నేను మీకు చూపిస్తాను. అక్కడ నుంచి మనకి పైనుంచి వాటర్ ఫాల్స్, కానీ ఇక్కడ ఎండింగ్ పాయింట్ అనమాట. సో లోపలికి వెళ్ళి ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్స్ వెల్కమింగ్ అనమాట. లోపలికి వెళ్ళి పార్కింగ్, కొంచెం చెట్లు ఉండే ప్లేస్ కదా, అన్ని కొమ్మలు కూడా ఇరిగి పడుతున్నాయి. ఆకులు మీరు చూడాల్సినట్టయితే ఆకులు కొమ్మలు పైన పడుతున్నాయి. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం వాటర్ ఫాల్స్ చూడడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి షాపింగ్ అండ్ ఫుడ్ సెంటర్. ఇక్కడ మనకి చిన్నగా
సో అక్కడ కనిపిస్తుందా, అక్కడ దాకా నడిస్తే మొత్తం వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. సో అందరం కూడా పైకి నడుస్తున్నాము. అండ్ మీరు అక్కడ చూస్తున్నట్టు చిన్న స్టాచ్యూలా ఉంది. అయితే దూరం నుంచి చూసి రియల్ మంచిగా ఉన్నట్టు అనిపించింది. ఈ వర్షానికి చాలా భయంగా ఉంది ఇక్కడైతే. ఇది మధ్యలో వాటర్ ఫాల్స్. మా డాడీ ఒక్కడ మీకు కనిపిస్తున్నాడు కలర్ జోకిన. అండ్ ఈ ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ సమ్ స్టాచ్యూ ఉంది, ఆడుకునే ఏరియా ఉంది, బట్ అస్సలు ఆడలేము. మొత్తం ఒక ఫారెస్ట్ ఎంటర్ అవుతున్నట్టే అనిపిస్తుంది అసలు. అయితే అసలు మీకు ఎవ్వరు కనిపించట్లేదు, మా డాడీ తప్ప. ఈ బొమ్మని మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపించాను కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. ఇది కూడా అన్నీ అంతటా కొంచెం కనిపిస్తుంది. మొత్తం ఫుల్ కనిపించడానికి కోసం పై దాకా వెళ్తున్నాము. అండ్ వాటర్ మధ్యలోంచి నడవడానికి కూడా కొన్ని ఉన్నాయి. అవి చూడండి, అలా గేమ్స్ టైప్ అట్లా ఎవరైతే డేరింగ్గా ట్రై చేయాలని కూడా ట్రై చేయొచ్చు. కానీ పడితే మాత్రం చాలా దెబ్బలు తాకుతాయి. మీకు కనిపిస్తుందా వాటర్ ఫాల్స్ అనేది? అదనమాట వాటర్ ఫాల్స్. చాలా హైట్ నుంచి ఫోర్స్ అయితే పడుతున్నాయి. పడితే అయితే చాలా కష్టంగా ఉంది. అండ్ ఎంత ఫారెస్ట్ ఏరియా చూడండి. కొద్ది చిన్న ప్లేస్ అనేది క్లోజ్ చూడండి, అందరు మనుషులు నించోడానికి, ఫొటోస్ దిగడానికి. అండ్ ఇటు సైడ్ నుంచి ఇది కదా ఇలా పడుతున్నట్టు. అండ్ ఇంకొక సైడ్ చూడండి, ఫిషర్మ్యాన్ ఫిషింగ్ చేస్తున్నట్టు. అక్కడ ఫిషర్మ్యాన్. అండ్ వాటర్ ఫ్లో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ అక్కడ ఆ కార్నర్ చాలా దూరం వరకు ఫ్లో అవుతుంది. హిల్ పై నుంచి కింద దాకా అనమాట. కింద ఇవి సన్నగా పారుతాయి. సూపర్ ఉంది వ్యూ అయితే. బట్ ఎండగా ఉంటే కొద్దిగా ఆడుకునే వాళ్ళము. అండ్ ఇప్పుడు మేము దగ్గరికి వెళ్తున్నాం కొంచెం చూపించడానికి కోసం మీకోసము. కొంచెం వెదర్ అయితే అస్సలు బాగాలేదు. చూసారా, ఇవన్నీ రిస్కీ అన్నమాట. బట్ కొంతమంది ట్రై చేసే వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ ఇప్పుడు అసలు అలౌ చేయట్లేదు. దిగే వాళ్ళు దిగుతున్నారు, కానీ చూడండి అసలు ఎంత ఫోర్స్ఫుల్గా పడుతున్నాయో వాటర్ అనేది. సో మేము ఫాస్ట్గా అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే వెదర్ బాగాలేదు. వీఆర్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ అవర్ వాటర్ ఫాల్స్. ఓకే, ఫొటోస్ కోసం ఓకే, బట్ అంత ఎంజాయ్ చేయడానికి అయితే ఏం లేదు ఈ వాటర్ ఫాల్స్తో. బట్ క్రాఫ్ట్ మ్యూజియం అయితే డెఫినెట్గా విజిట్ చేయండి మీరు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫోటోస్. సో గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ వాటర్ ఫాల్స్ అనమాట. థ్యాంక్ యూ కూడా చెప్పేస్తుంది అది మనం వెళ్ళిపోమని. బ్యాక్ టు హోటల్ అనమాట. సో హోటల్కి వచ్చేసాము. బ్యాక్ టు హోటల్. We came back to hotel. It was so good. It was so heavily raining, but still we came back very early. సో రూమ్కి కూడా వచ్చేసాము. ఇప్పుడు టీ టైం అంటే టీ తాగడానికి వెళ్తాము. చాలా చల్లగా ఉంది బయట, వర్షం పడుతూ ఉంది. మీకు చూపిస్తాను. చూసారు ఎంత చల్లగా ఉంది. అండ్ మేము నెక్స్ట్ రేపు మార్నింగ్ చెక్అవుట్ అయిపోతాము. నేను రెస్టారెంట్లో చెప్పాను కదా, ఇది లాన్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాకి ఇక్కడ ఎంట్రన్స్. డైనింగ్ ఏరియా ఇది సపరేట్. మనకి టీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మొత్తం ఏదైనా డైనింగ్ ఏరియా. ఇక్కడ లంచ్ డిన్నర్ అన్నీ. యాక్చువల్లీ లంచ్ ఒక్కటి వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు లంచ్ డే టైంలో సైట్ సీయింగ్లో ఎక్కడ ఉంటామో తెలియదు కదా. అది యాక్చువల్లీ ఈరోజు మాకు సపరేట్ కొంచెం తొందరగా ఎర్లీగా వచ్చేసాము. సో మాకు సపరేట్గా డైనింగ్ సర్వ్ చేస్తున్నారు, లేదా బఫెట్ ఉంటుంది. సో ఇదన్నమాట ఇక్కడ డైనింగ్ ఏరియా. ఈ హోటల్ వచ్చేసి నార్త్ స్టార్. ఇటు సైడ్ వచ్చినప్పుడు మాత్రం ఈ హోటల్లో చెక్ ఇన్ అవ్వండి, చాలా బాగున్నాయి సర్వీసెస్ అన్నీ కూడా. ఇది వచ్చేసి చికెన్ రెండు కూడా విత్ ఆనియన్, వితౌట్ ఆనియన్. ఇది మష్రూమ్ సూప్, సాలడ్, బెండి ఫ్రై, లేడీస్ వచ్చేసి లేడీస్ ఫింగర్, బెండి ఫ్రై, మళ్ళీ ఇది కూడా మష్రూమ్ సూప్. అండ్ ఇది వచ్చేసి ఆలు
సో టేస్ట్ చేసి చూసిద్దామా? ఇంకా రావట్లేదు వెజ్ బాగానే రోజు లేదు ఆలు తింటున్నా ఈజ్ డెలిషియస్ ये क्या है? చూస్తా ఇది నాకు రైస్ అయితే బాగుంది కదా, రైస్ లేసి తీసుకో. అండ్ స్పెషల్ డెజర్ట్ కూడా వచ్చేసింది. డిన్నర్ చేస్తున్నాం అక్క, డిన్నర్ చేస్తున్నాం. అండ్ మై మమ్మీ ఈజ్ ఆన్ ఏ కాల్. नॉर्थ स्टार హోటల్ కుకింగ్ స్టాఫ్ కుకింగ్ స్టాఫ్ మాకు ఈ 3 days చాలా బాగా సర్వ్ చేశారు. షెఫ్ వాళ్ళ అసిస్టెంట్ షెఫ్ వాళ్ళంతా మిగతా వాళ్ళంతా చాలా బాగా చేశారు. చాలా మంచి ఫుడ్ ఇచ్చారండి. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ మాకు ఏది కావాలంటే అది చేసి పెట్టారు. చాలా చికెన్, వెజ్, మళ్ళీ స్వీట్స్, గులాబ్ జామున్ కూడా ఇచ్చారు, పూరి, అట్లా డిఫరెంట్ వెరైటీస్. ఓకే, థ్యాంక్ యూ. Hotel, guys.